ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసేవారికి ఎంత కష్టపడి కుట్టినా కూడా కస్టమర్ సరిగ్గా అమౌంట్ ఇవ్వడం లేదు. మీరేమో ఫినిషింగ్ అనేసి వీడియోస్‌లో చెబుతూ ఉన్నారు. అసలు కస్టమర్ మనకి ఫినిషింగ్ చూసి అమౌంట్ ఇవ్వాలంటే ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? అసలు మీరైతే ఎంత అమౌంట్ తీసుకుంటారు? కస్టమర్ దగ్గర నుంచి సూటిగా మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి అని నన్ను క్వెషన్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు కస్టమర్ దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ ఎలా తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో నేను ఇక్కడ బ్లౌజెస్ కటింగ్ చేసుకుంటూ మీకు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను. మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈ వీడియోలో సమాధానం అయితే దొరుకుతుంది. ఇది నేను ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేశాను, మీకు నెక్స్ట్ వస్తుంది. 36 సైజు బ్లౌజు ఫుల్ బాడీకి మెజర్మెంట్స్ తీసుకొని నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట. మీకు కొలతలతో సహా చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇది కూడా మనకు సబ్స్క్రైబర్ అడిగారు. 36, 32, 34 అట్లా నన్ను వరుసగా పోస్ట్ చేయమన్నారు, నేను పెడతాను. అయితే ఇవాళ వీడియో ఏంటంటే, అక్క మీరైతే ప్రతి వీడియోలో మీరు ఫినిషింగ్ అని చెప్తూ ఉంటారు, మాకు ఇంట్లో ఉండి స్టిచ్ చేస్తే కూడా అంత అమౌంట్ ఇవ్వట్లేదు అనేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, నేను కాదని నేను చెప్పను. ఇందులో మనకి 100% అంతే ఇవ్వాలి అని అనడానికి లేదు. ఎందుకు అని అంటే, ముందు కష్టపడాలి కదా. కష్టపడి ఫినిషింగ్ ఇంప్రూవ్ చేసుకొని దానికి తగ్గ స్టాండ్లోనే మనం ఉండాలి. 10 అటు ఇటు తీసుకోవడంలో తప్పు కూడా లేదు. కానీ బోటిక్ లెవెల్లో స్టిచ్ చేయండి, బోటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇవ్వండి, మీకు అమౌంట్ వస్తుందని చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీ వర్క్ చూసి మిగతా వారికన్నా మీకు అమౌంట్ ఎక్కువే వస్తుంది. ఎలా చెప్పను అనంటే, ఇప్పుడు బోటిక్ ఎగ్జాంపుల్, బోటిక్కే ఉందనుకోండి, బోటిక్లో ఒక అమౌంట్ ఉంది. అదేవిధంగా టైలరింగ్ షాప్లో ఒక అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది. ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే, ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్న ఓవర్లాక్ చేయకుండా, ఐరన్ చేయకుండా ఉండే వాళ్ళది ఒక కేటగిరీ ఉంటుంది. అంతా కూడా సేమ్ బోటిక్ ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళది ఒక లెవెల్గా ఉంటుంది. అంతా ఉన్నా కూడా ఫైనల్గా ఒకటే ట్యాగ్ వస్తుంది. ఏమిటి? బోటిక్లో స్టిచ్ చేసుకున్నాము, టైలరింగ్ షాప్లో స్టిచ్ చేయించుకున్నాము, ఇంట్లో స్టిచ్ చేయించుకున్నాము. కస్టమర్ అనేవాళ్ళు ఇలాగే ఒక కేటగిరీ లాగా ఒక ఫిక్స్ అయి ఉంటారనమాట. వాటిని మనం క్రాస్ చేయాలంటే మన పనితనంలో మనం చూపించాలి. అక్క ఇలా మేము కష్టపడ్డాగానే రావట్లేదు అని అంటే, మీరు కష్టపడి కూడా మీరు బోటిక్ రేట్ చెప్తే రారండి. అలాగే టైలరింగ్ షాప్ రేంజ్లో మీరు కాస్ట్ చెప్తే రారు. మనం ఫస్ట్ ఒకటి ఫిక్స్ అవ్వాలి. మనం ఇంట్లో ఉండి స్టిచ్ చేస్తున్నాం, ఫినిషింగ్ బోటిక్లో ఇవ్వాలి. కానీ ఫినిషింగ్ ఇచ్చినంత మాత్రాన బోటిక్లో ఇచ్చే కాస్ట్ మనకి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే, చిన్న ఎగ్జాంపుల్, బోటిక్ లెవెల్ అని అన్నాం కదా. బోటిక్ లెవెల్ అంటే ఏముంటుంది? బోటిక్లో A to Z అక్కడే దొరుకుతుంది. అంటే స్టిచ్చింగ్, అలాగే మెటీరియల్, స్టిచ్చింగ్ సంబంధించినటువంటి క్లాత్, అదేవిధంగా వర్క్స్ వేసేవాళ్ళు, అదంతా మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బోటిక్కి టైలరింగ్ షాప్కి ఏంటి డిఫరెన్స్ అన్నది. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఇక్కడ మనకి వీడియో లెంతీ అవుతుంది, ఉన్న టాపిక్కి దానికి సంబంధం లేకుండా చెప్పినట్లు ఉంటుంది. ఫస్ట్ బోటిక్ లెవెల్ అంటే ఒక క్లాతు A to Z అక్కడే దొరుకుతుంది కాబట్టి అందులోనే కటింగ్ మాస్టర్కి సపరేట్ షేర్ చేయాలి, అలాగే స్టిచ్చింగ్ టైలర్కి సపరేట్గా షేర్ చేయాలి, షాప్కి రెంట్ సపరేట్, అలా డివైడ్ చేసుకుంటూ వాళ్ళు బోటిక్ రన్ చేస్తారు కాబట్టి ఆ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా టైలరింగ్ షాప్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళకి రెంటు బోటిక్తో పోలిస్తే రెంటు కంపారిజన్ వేరే ఉంటుంది, వర్క్ చేసే టైలర్ వేరేగా ఉంటుంది. అట్లా కంపేర్ చేయడానికి లేదు. మనం ఇంట్లో ఉండి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనది ఎలా ఉంటుందనంటే, ఇంట్లో ఉండి స్టిచ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఓవర్లాక్ వేయరు, అది వాళ్ళ పర్సనల్. కానీ మీకు ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలి అనుకుంటే మాత్రం ఒక్కటి ఆలోచించండి. ఒక ఓవర్లాక్ మిషన్ తీసుకుంటే మీకు వర్క్ ప్లస్ అవుతుంది. నన్ను చూశాక ఎంతోమంది తీసుకొని మాకు ప్లస్ అయిందని ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా అని మీరు బ్లౌజ్ 100 రూపీస్ తీసుకుంటే 200 రూపీస్ అయితే అమౌంట్ రాదు. అలా ఆలోచించొద్దు. ఫస్ట్ మీరు 100 తీసుకుంటున్నారనుకోండి, 20 రూపీస్ యాడ్ చేయండి. మీరు లెక్కేసుకోండి. మనం ఎంతో ఇష్టంగా, ఎంతోమంది ఆలోచిస్తూ ఒక చీర చూడగానే ఆ చీర కొనుక్కోవడానికి టెంప్ట్ అయిపోయి ఒక పట్టు శారీ తీసుకున్నాం అనుకోండి, ఎంత అమౌంట్ అవుతుంది?
అదే మీరు ఖచ్చితంగా సిన్సియర్గా మేము వర్క్ చేయాలి, మనం అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ సంపాదించాలి అంటే మీరు పెట్టే పట్టు చీర కాస్టు ఒక ఓవర్లాక్ మిషన్ కనుక కొనుక్కున్నారంటే మీకు మీరు వర్క్ చేసినన్ని రోజులు ఆ మిషన్ మీతో ట్రావెల్ చేస్తుంది. ఇది మిమ్మల్ని నేను అదేమంటే అక్క మేము చీరలు కొనేయడం మానేయాలా, మార్చుకోవాలా అని కాదు. కంపేర్ అంటే మనకి కావాలి అనుకుంటే మనం అలా తీసుకొని వర్క్ అనేది ఫినిషింగ్ మంచిగా ఇవ్వచ్చు. ఓవర్లాక్ లేకపోయినా మనం కుట్టే స్టిచ్లోనే నీట్ వస్తుంది. దానికి ఒక 10% అనేది ఓవర్లాక్ యాడ్ అవుతుంది. మీరు గమనించండి. అలా అని చెప్పాను కదా, 100 తీసుకునే దగ్గర 200 ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. మీరు స్టార్టింగు 10-20 రూపీసే యాడ్ చేయండి. ఆ యాడ్ చేసి సిన్సియర్గా కష్టపడి మీరు ఫినిషింగ్ ఇవ్వండి. మీ ఎంత కుట్టినా అంతే కదా అనుకుంటే ఇక అది మీ ఇష్టం. నన్ను అడిగినటువంటి డౌట్స్కి క్లారిఫై చెప్తున్నాను. అదేవిధంగా ఎంత కుట్టినా మాకు ఇక్కడ 100 రూపాయలే 150 రూపాయలే ఇస్తున్నారు అనంటే మీ పక్కన ఏరియాల్లో అంతే ఉందేమో రేట్స్ కనుక్కోండి. కానీ ఇవాళైతే మంచి ఫినిషింగ్ ఇచ్చి టైలరింగ్ చేసే వాళ్ళకి మంచి డిమాండే ఉంది. కుట్టే ఓపిక ఉండాలే కానీ అలా అని మిమ్మల్ని తక్కువకి వాళ్ళు మీ వర్క్‌కి విలువివ్వకుండా ఇంకా తక్కువకి కుట్టమంటున్నారంటే మాత్రం అస్సలు తగ్గవలసిన అవసరం లేదు. అంటే తగ్గడం అంటే మీరు ఒప్పుకున్నారనుకోండి అదే పాట పడిపోతుంది. అంటే ఈరోజు అదే రేటు కుట్టారనుకోండి అదే కంటిన్యూ అవుతుంది. లేదు మీకు వర్క్ లేదనుకోండి 2 రోజులు ఖాళీగా ఉండండి. మీ వర్క్‌ని మీరు చక్కగా ఫినిషింగ్ అనేది తగ్గకుండా అంటే 2 చేతులుగా వర్క్ అనేది చెయ్యకండి. నా సలహా నేను ఫాలో అయ్యేది. మీకు ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పాను. నేను ఏ ఏరియా మాడినా ఎక్కడికొచ్చినా కూడా నేను వర్క్ అనేది నేను కుట్టి చూయించాకే నేను ఆ డిమాండ్‌కి వెళ్తాను. డిమాండ్ అంటే నేను ఇంతే తీసుకుంటానని చెప్పను. ఆ విధంగా మీరు వర్క్ ప్లస్ అవ్వాలంటే మీరు ఇంప్రూవ్ చేయాల్సింది ఒక ఐరన్ బాక్సు, ఒక ఓవర్లాక్ మిషన్ తీసుకోవడానికి మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీకు 20 రూపీస్ తోటే స్టార్ట్ అయినా కూడా మీకు అమౌంట్ బాగుంటుంది. అలా అని అందరూ ఇస్తారా? అందరూ ఇవ్వరు కదక్కా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. నాకు తగులుతుంటారు. నా చేత బోటిక్‌లోనే స్టిచ్ చేయించుకొని 15 టు 1700 వరకు వాళ్ళు స్టిచ్ చేయించుకొని నా దగ్గరికి వచ్చేసి మీతో కుట్టించుకోవాలని ఉంది అని అంటే నేను వాళ్ళ అమౌంట్ కాకుండా 1000 రూపీస్ 800లోనే నేను డ్రెస్ అనేది డిజైన్ చేసి ఇస్తే కూడా ఫస్ట్ మాకు బోటిక్ లెవెల్లోనే మీది ఫినిషింగ్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకోవాలని వచ్చాము. కానీ ఇంత తీసుకోండి నెక్స్ట్ టైం చూద్దాము అనేసి అంటే మనకి ఎంతో బాధగా ఉంటుంది. అలాంటప్పుడు మనం అలాంటి ఫినిషింగ్ ఇవ్వకూడదు అనే మనస్తత్వం ఉండకూడదు మనకి. నా ఫిలాసఫీ ఫస్ట్ టైం అయినా సరే మనం వర్క్ చూయించాలి. సేమ్ ఆ డ్రెస్ ఈ డ్రెస్ పక్కన పెట్టేస్తే సేమ్ ఈక్వల్ ఫినిషింగ్ ఉండాలి. అమౌంట్ అంత డిఫరెన్స్ వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వేసుకున్నప్పుడైనా అట్లీస్ట్ రియలైజ్ అవుతారు. నెక్స్ట్ టైం వాళ్ళకి నేను కుట్టకూడదు అని మాత్రం నేను స్టాండ్ తీసుకుంటాను. అమౌంట్ ఒక 100 రూపీస్ అటు ఇటు ఇవ్వడం వేరు. కానీ హాఫ్ అమౌంట్ మనకి చేతిలో పెట్టేసి వెళ్తే మాత్రం ఇదే డెసిషన్ మీద నేను ఉంటాను. ఏమంటే నెక్స్ట్ టైం నేను వాళ్ళకి స్టిచ్ చేయకూడదు. విలువ లేనప్పుడు నేను వాళ్ళకి స్టిచ్ చేయకూడదు. అవతల డబల్ అమౌంట్ ఇచ్చైనా స్టిచ్ చేయించుకున్నారు. అదే ఫినిషింగ్ నా దగ్గర స్టిచ్ చేయించుకొని హాఫ్ అమౌంట్ చేతిలో పెట్టి వెళ్ళారంటే మాత్రం ఇక నా మైండ్లో నుంచి ఆ కస్టమర్ డిలీట్ అవుతారు. ఇది నేను ఫాలో అయ్యే ఫిలాసఫీ. అది మీ ఇష్టం. మీరు ఎలా ఫాలో అవుతారన్నది నేను చాలా వీడియోస్ చాలా వివరంగా మీకు చెప్పి నేను క్లారిటీ ఇచ్చాను. ఇక దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇక మనం ఏరియాని బట్టి రేట్స్ ఉంటాయి, ఏరియాని బట్టి తీసుకుంటామని కామన్గా ఒకటే డైలాగ్ చెప్తున్నారు అనేసి నన్ను ఒక ఇద్దరైతే డైలీ కమెంట్ పెడుతున్నారు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. మా సరౌండింగ్లో ఉండేటువంటి రేట్స్ వచ్చేసి బోటిక్ లెవెల్లో అయితే పైపింగ్ వేసిన బ్లౌజ్ 500 తీసుకుంటారు. అదే టైలర్ షాప్ అయితే 400 తీసుకుంటారు. నేనైతే 300 తీసుకుంటాను. చూడండి ఎంత కంపారిజన్. ఇప్పుడు 300 నుంచి నేను సేమ్ బోటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇస్తున్నాను, సేమ్ ఐరన్ ఇస్తున్నాను. నాకు బోటిక్లో 500 ఇస్తున్నారు కదా, మేముండే మంచి సిటీలో 500 ఇస్తున్నారు, నాకు 500 ఇవ్వమంటే కస్టమర్ ఇస్తారా? అసలు అడగడానికి కూడా ధర్మం కాదు. నేను ఇలా కంపేర్ చేసుకొని రేట్స్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. నాకన్నా తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఈ వర్క్ స్టాండ్ మీద నేను వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక డైరెక్ట్గా మీరు చెప్పడం లేదు అనంటే నేను 300 తీసుకుంటున్నాను, హైదరాబాద్ సిటీలో అట్లా ఉండేవాళ్ళు మీరు 350 తీసుకుంటారు, మిమ్మల్ని 300 తీసుకోమంటే కరెక్టా? కాదు కదా. అలా అని వేరే ప్లేసెస్లో ఉండేవాళ్ళు 150 200 నడుస్తుంది. అలా అని మిమ్మల్ని నేను 300 ఉంది కదా 300 తీసుకోమంటాం కరెక్ట్ కాదు. చెప్పాను కదా, మేముండే ఏరియాలోనే మాకు దగ్గరలో నియర్ బైని
పైపింగ్ వేసి ఓవర్లాక్ లేకుండానే 350 తీసుకుంటున్నారు. నేను అలా అని 350 పెట్టా అనుకోండి, నా స్ట్రాటజీ ఏంటంటే నేను షాప్లో ఉన్న వాళ్ళకి ఒక 100 అయినా 50 అయినా తక్కువ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు షాప్ రెంట్ కడతారు, నేను కట్టను కాబట్టి ఫినిషింగ్ అదే ఇవ్వాలి. ఫినిషింగ్ చూసి వర్క్ వస్తారు, నాకు తగిన అమౌంట్ నాకు వస్తుందన్న సాటిస్ఫైతో నేను చేస్తున్నాను. ఇదే ఆన్సర్ అనమాట. ఇక అలాగే మీ ఏరియాలో ఎట్లా ఉంది ఏంటన్న పరిస్థితి మీకు మాత్రమే తెలుస్తుంది. ఇక మనకి ఎలా ఉన్నా సరే వర్క్ విషయంలో మాత్రం తగ్గకూడదన్నది నా ఇంటెన్షన్. ఇక దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఇంతకుముందే నేను 1 ఇయర్ బ్యాక్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ థంబ్నెయిల్ ఇస్తాను, మీరు చూసినట్లయితే మీకు ఇంకా పేపర్ మీద నేను డ్రా చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఒక వీడియో చేస్తున్నారు అని అంటే దాని వెనక ఎంత అనుభవం ఉంటేనే ఆ వీడియో గురించి మాట్లాడడానికి అర్హత ఉంటుంది అని భావించి మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నారు. నా అనుభవాలనే మీకు షేర్ చేస్తున్నాను, మీకు ప్లస్ అవుతుంది. ఎవరో ఒకరన్నా కానీ ఒక కుటుంబాన్ని పోషించడానికి ఒక స్టెప్ తీసుకుంటారని మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. అలా ఇంప్రూవ్ అయ్యి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఫినిషింగ్ అని చెప్తున్నారు కదా, అసలు డిఫరెన్స్ చూపించవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ డిఫరెన్స్ చూపించాలంటే అసలు అలా స్టిచ్ చేసినటువంటి డ్రెస్సులు కానీ బ్లౌజెస్ కానీ నేను రెండిటికి కంపేర్ చేస్తూ మీకు డైరెక్ట్గా వీడియోలోనే డిఫరెన్స్ చూపించమంటే తప్పకుండా చూపిస్తాను. నా దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ వాళ్ళు ఆల్రెడీ కాస్త కూస్తో టైలరింగ్ నేర్చుకొని వాళ్ళు స్టిచ్ చేసిన తర్వాత నన్ను చూసి మారి ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఉన్న డిఫరెన్స్ నాకు చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నేను మీకు తీసుకొని తప్పకుండా నేను షేర్ చేస్తాను. నా కమెంట్ చేసినట్లయితే మీరు జెన్యూన్గా మీరు నేర్చుకోవాలి, అలాగా డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. నేను చెప్పే వీడియోస్, నేను చేస్తున్న వీడియోస్ చాలా జెన్యూన్గా ధైర్యంగానే నేను వీడియోస్ చేస్తున్నాను. ఎవ్వరూ చెప్పని టాపిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి, మీరు ధైర్యంగా ఒక అడుగు ముందు వేసి మీరు కుటుంబం పైన ఒక స్టాండ్ తీసుకొని మీ కాళ్ళ మీద మీరు గుర్తింపుతో నిలబడాలి అన్న ఇంటెన్షన్ తోటి నేను చేస్తున్న వీడియోస్. అంతేకాని నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి భయపడి సమాధానం చెప్పకుండా రేట్స్ చెప్పేస్తే నేను ఎంత సంపాదిస్తున్నానో మీరు తెలుసుకుంటారని దాచాల్సిన విషయం కాదు. అక్క మేము అడుగుతున్న వాటికి మీరు చెప్పండి అన్నది వేరు రిక్వెస్ట్గా, సూటిగా అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు అని రూడ్గా ప్రశ్నించడం వేరు. అలా రూడ్గా ప్రశ్నించినా కూడా నా స్టాండ్, నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాలి కాబట్టి మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.